దేవర పైన టాలీవుడ్ ఆశలన్నీ ఏంటనగా విషయంలోకి వెళ్తే దేవర సినిమా సెప్టెంబర్ 27 రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాకా ఈ సంవత్సరంలో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు అయితే ఏం రాలేదు, కల్కి మినహాయించి. ఆల్రెడీ అన్ని సినిమాలు షూటింగ్ పూర్తి అవ్వచ్చున కానీ ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. డిసెంబర్ ఎండింగ్ లోపు దేవర ప్లస్ పుష్ప ప్లస్ గేమ్ చేంజర్ ఈ సినిమాలని రిలీజ్కి రెడీగా ఉన్నాయి. అయితే కల్కి దాదాపు 1200 కోట్ల బాక్స్ ఆఫీస్ చేసింది. సో అదొక ఇండస్ట్రీ హిట్గా నిలిచింది తెలుగు తరపు నుంచి. సో ఇండస్ట్రీ హిట్ కావాలంటే అసలు ఇప్పుడు దేవర ఒక్కటే కనపడుతుంది అనమాట తెలుగు ఇండస్ట్రీకి. అటు తమిళ్లో కానీ, తెలుగులో కానీ, హిందీలో కానీ. హిందీలో చూసుకుంటే అందరూ కూడా స్త్రీ అనే సినిమా ఒకటి, గదర్ అనే సినిమా ఆల్రెడీ అక్కడ ఇండస్ట్రీ హిట్ స్కోర్ చేశాయి. ఉన్న అన్ని సినిమాలని దాటుకుని. అలాగే షారుఖ్ ఖాన్ గారి సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్స్ చేశాయి. మరి ఇప్పుడు తెలుగు నుంచి వచ్చే సినిమా హిందీలో ఏమాత్రం చేస్తే ఇండస్ట్రీ హిట్ అయినట్టంటే దాదాపు 500 కోట్లు వస్తే కేజీఎఫ్ 2, బాహుబలి 2 రేంజ్లో. సో దేవరా అనేది ఫస్ట్ పార్ట్ కాబట్టి హిందీలో బహుశా అంత రాకపోవచ్చు. ఒకవేళ ఎంత మార్కెట్ ఉన్నా కానీ 300 దాకా వెళ్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అలాగే ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి. సో 300 కానీ దేవరాకు వస్తే నిజంగా సూపర్ సక్సెస్ అయినట్టే సినిమా. తెలుగు సినిమా అక్కడ హిందీలో దుమ్ము దులపడం ఈ మధ్యన కామన్ అయిపోయింది. సినిమా కంటెంట్ బాగుంటే హిందీ వాళ్ళు ఏమాత్రం వదలట్లేదు. అలాగే తెలుగులో కూడా ఈ సినిమా దాదాపు 400 కోట్లు, 350 కోట్ల పైచిలుకు తెచ్చుకోవాల్సి ఉంది. మరి ఎన్ని ఏరియాల్లో ఎంత బిజినెస్ జరుగుతుంది, దాన్ని అసలు ఎంతగా సేల్ చేస్తారు సినిమాని, ఆ బిజినెస్ డీటెయిల్స్ అంతా రావాల్సి ఉంది. అలాగే శాటిలైట్ రైట్స్ అన్నీ కూడా, డిజిటల్ రైట్స్ అన్నీ కూడా భారీ రేటుకి వచ్చేసాయి. సో సగం సినిమా సేఫ్ అయిపోయిందని చెప్పాలి. ఇంకా మిగిలిన సినిమా అంతా కూడా వచ్చే సినిమా పైనే ఆధారపడి ఉంది, వచ్చే ఆడియన్స్ పైన. సో ఈ సినిమా థియేటర్లోకి వచ్చి సూపర్ హిట్ కానీ అయితే ఎన్టీఆర్ గారి ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ కన్ఫాము. అలాగే తెలుగు ఇండస్ట్రీకి ఇంకో ఇండస్ట్రీ హిట్ కన్ఫామ్ ఈ సంవత్సరంలో. లాస్ట్ ఇయర్ చూసుకుంటే షారుఖ్ ఖాన్ గారి నుంచి 2 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి హిందీ సినిమాకి. మరి మనకి గ్రాఫ్ అయితే కొంచెం తగ్గిందని చెప్పాలి. ఎంతసేపు ప్రభాసే పుల్ చేయాలంటే కుదరదు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుందని చెప్పి ఆ విషయం చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా. ఈసారి ఖచ్చితంగా దేవరా RRRకి వచ్చిన హైప్తో అటు హిందీలోనూ అన్ని భాషల్లోనూ కూడా, తెలుగు అంటే ఎలా కొట్టేస్తాడు, మిగిలిన భాషల్లో కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టాలి అని చెప్పి టార్గెట్ అయితే పెట్టుకున్నారు. తెలుగు నుంచి వచ్చిన సినిమా ఎక్కడా తగ్గకూడదు. కొరటాల శివ కూడా అలాగే భారీ యాక్షన్ ప్లాన్స్ అంతా ప్లాన్ చేశారు. సో అటు అన్ని వర్గాల ఆడియన్స్ని ఈ సినిమా మెప్పిస్తుందని చెప్పి అంటున్నారు. మరి చూడాలి దేవరా ఏ మేరకు ఇండస్ట్రీ హిట్ అవుతుందో. ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీ హిట్స్ చూసుకుంటే కనుక అటు యమదొంగ కానీ, సింహాద్రి కానీ అన్ని రాజమౌళి గారితోనే ఉన్నాయి. RRR కానీ సోలోగా ఆయనకి ఇండస్ట్రీ హిట్ పట్టడం ఇదే మొదటిసారి కావచ్చు, ఒకవేళ కానీ హిట్ అయితే.